వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో అందరూ చక్కగా దీపాలు వెలిగించుకోండి, పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి, ఇంటి నిండా దీపాలు వెలిగించుకోండి. కాకపోతే ఏంటి అంటే క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే మనం సంతోషంగా పండగ జరుపుకోవాలి, అందరూ బాగుండాలి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచిగా పండగ చేసుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ దీపావళికి మనం దీపాలు వెలిగించుకుంటాం కదా, కొంచెం రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మనం డెకరేట్ చేసుకొని స్పెషల్గా చేసుకున్నాము. సో ఏంటి అంటే నేను కొన్ని ప్రమిదలు తీసుకున్నాను. ఇవన్నీ డీమార్ట్లో ఇవి కొన్నాను. ఇట్లాంటివి రెండు మనం గుమ్మానికి అటువైపు ఇటువైపు వెలిగిస్తాం కదా, అలాంటివి కొన్నాను. వాటిల్లో పెట్టుకోవడానికి ఇవి కొన్నాను. తర్వాత ఇంటి ముందు డెకరేట్ చేసుకోవడానికి ఇవి క్యాండిల్స్. ముందుగా మనం వాటర్ దీపాలు అంటారు చూడండి, నీళ్ళల్లో వెలుగుతాయి ఫ్లోటింగ్ దీపాలు, అవి నేర్చుకున్నాము. వాటికి కావాల్సింది గ్లాసులు, ఇలా ఒత్తులు, పువ్వులు, ఇవన్నీ. ముందుగా మనం ఈ వాటర్ దీపాలను రెడీ చేసుకుందాము. దానికోసం ఇలా డిస్పోజబుల్ గ్లాసులు కావాలి. వాటిలో హాఫ్ కానీ 3/4 కానీ మాత్రమే వాటర్ పోసుకోవాలి. సో దాంట్లో దీపాలు ఫ్లోట్ అవ్వడం కోసం OHB షీట్ అని బుక్ షాప్స్లో దొరికింది. ఆ షీట్ తీసుకొచ్చి మనం ఎందులో అయితే వెలిగిస్తున్నామో దానికి తగ్గ సైజుని స్క్వేర్లో కానీ రౌండ్గా కానీ కట్ చేసుకోవాలి. సో వాటిలో పెట్టడానికి గుబ్బ ఒత్తులు అన్నీ అమ్ముతారు కదా బయట, వాటిని తీసుకొని కింద ఆ రౌండ్ అంత వెయిట్ లేకుండా దాన్ని అంతా తీసేసి ఓన్లీ ఒత్తు వరకు కొంచెం దూది ఉండేలాగా చూసుకొని దాన్ని బాగా నలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా OHB షీట్, దానికి సామాన్ రెడ్డితో సన్న హోల్ని పెట్టుకోవాలి. మనం ఆ హోల్లోకి ఈ ఒత్తిని దూర్చి కొంచెం పైకి లాగితే టైట్ అవుతుంది అనమాట, ఎందుకంటే కిందకి జారిపోకుండా ఉంటుంది. అలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ ఉన్న గ్లాసులో మనకు కలర్స్ కావాలి అంటే ఒక దాంట్లో పసుపు వేసి కలుపుకోవచ్చు, ఒక దాంట్లో కుంకుమ వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఫ్లవర్ వేశాను, చక్కగా బాగుంటుంది కలర్ఫుల్గానే. దానిపైన మన పూజా ఆయిల్ ఉంటుంది కదా, అది వేశాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ అలా దాకా వేయచ్చు. అంటే మనం ఎంత ఆయిల్ వేస్తే అంతసేపు వెలుగుతుంది. వేశాక అది మనం OHB షీట్లో ఒత్తులు పెట్టుకున్నాం కదా, వాటిని సెట్ చేశారనమాట. ఆ ఒత్తికి పైన కొంచెం కర్పూరం నలిపి రాస్తే మనకి ఈజీగా వెలుగుతుంది. వెంటనే మనం అగరబత్తితో పెట్టంగానే వెలుగుతున్నాం. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర OHB షీట్ లేదు అనుకోండి, ఆ డిస్పోజబుల్ గ్లాస్ ఉన్నాయి కదా, అవి వాటినే మనం కట్ చేసుకొని ఒక షేప్ లాగా స్క్వేర్ కావాలంటే ఎలాగైనా తీసుకొని అవి వాటితోటే ఇప్పుడు నేను ఈ గ్లాస్ వాటిల్లో దియాస్లో వెలిగిస్తున్నాను. కొంచెం వాటర్ పోసాను, తర్వాత ఆయిల్ పోసాను, మళ్ళీ ఒత్తి పెట్టేసేసి దానిలో దూర్చేసి సేమ్ ఇందాకట్లాగే సేమ్ అట్లనే కొంచెం ఆయిల్ తడిపితే ఏంటంటే త్వరగా వెలిగిద్ది స్టార్టింగ్లో. ఇంకా ఈ గ్లాస్ ప్రమిదల్లో కూడా వాటరు ఆయిల్ వేసి పైన పెట్టుకుని వెలిగించుకుంటే చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇలా ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులో వెలిగిస్తున్నాం కదా, అంత మంట ఉన్నా కానీ ఒత్తి మనకి ఆ గ్లాస్ ప్లాస్టిక్ ఏమి మెల్ట్ అవ్వలేదు, చాలా బాగుంది. నెక్స్ట్ ముగ్గులో పెట్టుకోవడానికి ఇది ఒక ఐడియా. ఏదో ఒక ప్లేట్ మీకు నచ్చింది, మట్టిదైనా సరే ఇత్తడిదైనా వెండి మీ ఇష్టము. దానిలో ఇలా వాటర్ పోసేసి ఇందాక వెలిగించిన దీపాలు 2 పెట్టి ఇలా పువ్వులతో డెకరేషన్ చేశాను. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను డీమార్ట్లో. చూడండి కింద మూతలాగా ఉంది, లాక్ సిస్టమ్ కూడా ఉంది. దాంట్లో అలా ఒత్తి పెట్టేసి కొంచెం కర్పూరం రాసేసి లోపల పెట్టేస్తే చాలా మనకి ఈజీగా వెలుగుతుంది. అట్లా రెండిటికి అలా చేసుకున్నాను. ఇదిగోండి ఈ దీపాలని ఇలా రెడీ చేసుకున్నాము. వీటిని లైట్లన్నీ ఆపేసి తీస్తే చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ మనం నేతి దీపాలు చేస్తాము. ఈ నేతి దీపాలు అంటే మనకి ఎంత కావాలో అంత నెయ్యిని మనం ఒక గ్లాస్లో కానీ బౌల్లో కానీ వేసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో వేడి చేయాలి. ఈ ఆవు నెయ్యి మనకి 1/2 కిలో 300 పడింది. ఇది నాటు ఆవు నెయ్యి అనమాట, గోశాలలో తెచ్చుకున్నాము. సో అలా నెయ్యి కరిగేలోపు మన ప్రమిదల్లో ఈ ఒత్తులు రెడీ చేసుకోవాలి. గొబ్బొత్తుల్నే కొంచెం వెడల్పుగా అంటే పలచగా వచ్చేలాగా, ఒక పువ్వులాగా వచ్చేలాగా అందులో పెట్టుకొని ఈ కరిగిన నేతిని అందులో వేసుకోవాలి.
ఈ ఆవు నెయ్యిలో మనం ఏమీ మిక్స్ చేయలేదు కాబట్టి వీటిని ఇలా పోయంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అవి గడ్డగట్టిన తర్వాత అయినా మనం ఎప్పుడు వాడుకునే వరకు ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఇందాక నేతి దీపాలు చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రీజర్లో గట్టిపడింది. ఇంకో 10 నిమిషాలు కంప్లీట్గా అవుతుంది. కాకపోతే ఇవి బయట పెట్టడానికి లేదు, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. అలా కాకుండా బయట షాప్లో దొరుకుతాయి కదా నేతి దీపాలు, అవి ఎలా అయితే కరగకుండా బయట ఎలా ఉంటాయి ఏంటి అని ఒక ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్తాను. ఈ దీపాలను కూడా మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేయాలి. దానికి మనం నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి 100 గ్రామ్స్ ఉందంటే బీవాక్స్ 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ డబుల్ బాయిల్ ప్రాసెస్లో ఫస్ట్ నేతిని పెట్టాను, తర్వాత ఇది బీవాక్స్ అనమాట, అంటే తేనెమైనం. దానిని ముక్కలు ముక్కలుగా చేసుకొని వాటిల్లో వేసేయాలి. ఇది ఎందుకోసం అంటే మనం ఆ నేతి దీపం అనేది గట్టిగా ఉంటుంది, అలా నిలబడుతుంది కరిగిపోకుండా. మామూలుగా అయితే మనం బయట పెడితే కరిగిపోతుంది కదా, మన ఈ బీవాక్స్ వేసినందువల్ల ఆ దీపం అలాగే గట్టిగా నిలబడి ఉంటుంది. మన క్యాండిల్స్ ఎలా నిలబడి ఉంటాయో అది కూడా అంతే అనమాట. సో కరిగిపోతుంది చూడండి, అట్లా మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఈలోపు మనం దీపాలు రెడీ చేసుకుందాము. ఇట్లా ఈ రెడీమేడ్ ఉన్నాయి కదా, వాటిలో తీసేసి వాటిలో పోస్తున్నాను. తర్వాత ఒత్తులు కూడా అంతే, అటు గుబ్బ ఒత్తులు పువ్వొత్తులు అంటారు కదా, వాటిని పల్చగా ఒక ఫ్లవర్ లాగా అంటే నిలబడడం కోసం అలా చేశాను. ఇందులో వీటిలో ఈ రెడీమేడ్ ఉన్నాయి కదా అల్యూమినియం, వాటిలో పోసాను. తర్వాత నా దగ్గర పీవీసీ మౌల్డ్, చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి, వాటిలో కూడా పోసాను. బాగున్నాయి చూడండి, ఫ్లవర్ షేప్ లాగా వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ దీపాలు ఏంటంటే, మనం మామూలుగా దివాళీ అప్పుడు గోడల మీద వాటి మీద పెట్టుకుంటాం కదా, అవి క్యాండిల్ దొరుకుతాయి కదా, క్యాండిల్స్ ఎలా వెలిగిస్తామో క్యాండిల్ వ్యాక్స్, ఇవి బయట కూడా క్యాండిల్ వ్యాక్స్ అని ప్యాకెట్లు దొరుకుతాయి. ప్రజెంట్ నా దగ్గర క్యాండిల్ ఉంది కాబట్టి అది కూడా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కరగబెట్టేసి వాటిని కూడా మౌల్డ్స్లో పోస్తున్నాను. ఇందులో కొన్ని మిగిలినాయి కదా ఈ పీవీసీ మౌల్డ్లో, ఆ వైట్గా ఉన్నాయండి క్యాండిల్ వ్యాక్స్ అనమాట, అది కూడా అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నేతి దీపాలు దేవుడి దగ్గర వెలిగించాయి కదా అని చెప్పేసి వాటికి కూడా కొత్త బాక్స్ కొనుక్కున్నాను. ఇంకా అవన్నీ అలా మనం వీటిని అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఎల్లో కలర్గా ఉన్నాయన్నీ మన నేతి దీపాలు, అవి గోశాలలో తెచ్చారనమాట, ప్యూర్ ఆవు నెయ్యి. అలా ఫ్లవర్ షేపు చూడ్డానికి కూడా మనం గుడికి వెళ్ళేసి వెలిగిస్తే కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటాయి. బాగున్నాయి ఫ్లవర్ షేపు, ఎక్కడ తెచ్చుకున్నారు ఏంటి అంటారు. ఇంకా ఉంటే నేను లవ్ సింబల్ కూడా ఉంది కదా, సరదాగా అట్లా పోసాను, డిఫరెంట్గా బాగుంటుందిలే అని చెప్పేసి. సో ఈ వైట్గా ఉన్నాయి చెప్పాను కదండి క్యాండిల్ వ్యాక్స్ చేసినాయి, ఈ ఎల్లో ఏమో బీ వ్యాక్స్తో చేసినాయి, ఈ మట్టి వాటిలో ఉన్న ప్యూరు కౌగీతో చేసినాయి అనమాట. చూడండి చాలా బాగున్నాయి. ఇలా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా, మనం టెంపుల్లో వెలిగిస్తున్నా కానీ ఎక్కడికి తెచ్చారండి ఏంటి అని అడుగుతారు, అంత స్పెషల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ దీపాలను నేను చూశారు కదండి, ట్రై చేయండి. మనం ఏం చేసాము అంటే వాటర్ దియాస్ అంటే వాటర్ దీపాలు లేదా ఫ్లోటింగ్ దీపాలు అవి రెడీ చేసాము. తర్వాత స్వచ్ఛమైన ఆవు నేతి దీపాలు రెడీ చేసుకున్నాము, అవి అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ట్రావెలింగ్ పర్పస్ వనభోజనాలకి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా కార్తీక మాసము, అలాంటప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉండేలాగా బయట కొనుక్కోకుండా మనం ఈ బీవాక్స్ తోటి అంటే తేనెమైనంత చేసిన ఆవు నెత్తి దీపాలు, సో అవి నేర్చుకున్నాము. తర్వాత ఇంటి బయట కానీ మనం కొనుక్కునే వాటిలాగానే క్యాండిల్ వ్యాక్స్ దీపాలు అవి ఒకటి నేర్చుకున్నాము. సో ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. మీ దివాళీని ఆర్గానిక్గా చేసుకోండి. అందరూ చక్కగా పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.